కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు భారత్ చేరుకున్నాయి. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం కొచ్చి చేరుకుంది. కొచ్చి తర్వాత ఢిల్లీకి విమానం వెళ్లనుంది. ఈ ప్రమాదంలో మొత్తం 50 మంది చనిపోగా వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. కేరళకు చెందిన వారు 23 మంది, తమిళులు 7 ఉన్నారు. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం ఆలస్యమైంది. తెలంగాణకు చెందిన మరో 3 అగ్నికీలలు దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందగా వారిలో ఎక్కువ మంది భారతీయులు, 3 ఫిలిప్పైన్స్ జాతీయులు ఉన్నట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను భారత్ తరలించేందుకు వాయుసేన ఏర్పాట్లు చేసింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జంకిభద్రకు చెందిన తామడ లోకనాథం 6 ఏళ్లుగా ఎన్బీటీసీ సంస్థలో రోలింగ్ ఆపరేటర్ హెల్పర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే భారత్ వెళ్లారు. సెలవులు ముగించుకొని మంగళవారం అర్ధరాత్రి దాటాక కువైట్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తన క్యాంపస్ ను చేరుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నిద్రలోనే మృత్యు ఒడిలోకి జారుకున్నారు. నిబంధనల ప్రకారం ఆయన క్యాంపునకు తిరిగి రాగానే ఆ వివరాలను ఎంట్రీ చేయించుకోవాలి. అలా చేయకపోవడం వల్ల క్యాంప్ లిస్టులో అతని పేరును చేర్చలేదు. దాంతో మరణ ధృవీకరణలో ఆలస్యం ఏర్పడింది. ఇదే క్యాంపులో మరో 5 తెలుగువారు ఆశ్రయం పొందేవారు. వారిలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవర్పపాడుకు చెందిన ఈశ్వర్, మీసాల, పెరవలి మండలం కండవల్లికి చెందిన మెల్లేటి సత్యనారాయణ కూడా చనిపోయినట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరూ హైవే స్టోర్లో డెలివరీ బాయ్స్ గా పనిచేసేవారని తెలిసింది. మా అన్నయ్య గారు అబ్బాయి ముల్లేటి సత్యనారాయణ గత కొంతకాలంగా కువైట్లో ఉపాధి కోసం వెళ్ళి అక్కడ పనిచేసుకుంటూ ఉన్నాడండి. నిన్న కాకమొన్న జరిగిన కువైట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అబ్బాయి మృతి చెందాడని చెప్పేసి మాకు ఫోన్ ఇచ్చిందండి. మేమంతా తీవ్ర దుఃఖంలో ఉన్నాము. ఇంట్లోనూ హార్ట్ పేషెంట్లు అయ్యి ఉన్నారండి. ఆడవాళ్ళు వాళ్ళ అమ్మగారికి అయ్యి ఇంట్లో బాగోదండి. దాని గురించి మేము ఎవరికి తెలియనివ్వలేదు. దాని గురించి ఆ బాడీ కోసం వెయిట్ చేస్తున్నామండి. మొన్న రీసెంట్గా 2-3 నెలలు అవుతుందండి. అబ్బాయి కండవలు వచ్చి కొద్దిగా ఏ పనులు అయ్యి ఉంటే చూసుకుని అప్పులు అయ్యి ఉంటే కొద్దిగా తీర్చుకుని మళ్ళీ కొద్దిగా అప్పులు ఉన్నాయని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళాడండి. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ విషాదం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొమ్మగూడెం గ్రామానికి చెందిన కె గంగయ్యతో పాటు తెలంగాణకు చెందిన మరో 2 కూడా ప్రమాదం జరిగిన భవనంలోనే ఉన్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగగానే వీరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మెట్లపైన కూడా మాడిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో భవనం పైనుంచి దూకేశారు. కేబుల్ వైర్ల సాయంతో 2వ అంతస్తు నుంచి దూకినట్లు గంగయ్య వివరించారు. మృతుల్లో 45 మంది భారతీయులు, 3 ఫిలిప్పైన్స్ వాసులు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా మరో 3 వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారతీయుల్లో కేరళకు చెందిన వారు 23 మంది, తమిళులు 7 మంది ఉన్నారు. మిగతా వారిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి 3 ఒడిశా నుంచి 2, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఒక్కో బాధితులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యామిని కువైట్ దక్షిణ కువైట్ లో 12వ తేదీన అత్యంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే అపార్ట్మెంట్ లో చెందిన
దాదాపు ఇండియన్స్ కి సంబంధించి 45 మంది వలస కూలీలు మృతి చెందినట్టు ఇటీవల వార్తలకు దాదాపు 2 రోజుల క్రితం ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా ఇందులో మొత్తం 45 మంది కేవలం ఇండియన్సే ఉన్నారు. వారంతా కూడా ఒకటే అపార్ట్మెంట్ లోనే నిత్యం వివిధ వర్క్ల మీద వెళ్లి వారంతా కూడా ఇక్కడి నుంచి ఇండియా నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా వారంతా కూడా రోజు వారు పని ముగించుకొని తిరిగి అపార్ట్మెంట్ కి వస్తుంటారు. ఈ సందర్భంలో అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా 12వ తేదీ ఉదయం 3:30 గంటల సమయంలో తెల్లవారుజామున కొంత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా అగ్ని పిల్లలు ఎగిసి పడడంతో మొత్తం అపార్ట్మెంట్ అంతా కూడా మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఏం చేయాలని తెలియని పరిస్థితులు దాదాపు 45 మంది మృతి చెందడం జరిగింది. వారంతా కూడా ఇండియన్స్ కావడం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళకు సంబంధించి 23 మంది మృతి చెందడం జరిగింది. ఇక తమిళనాడుకు సంబంధించి 7 మృతి చెందారు. ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఇందులో 3 ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్కి సంబంధించి మగలో 3 మృత్యులు ఉన్నారు. ఇక ఒడిశా నుంచి 2, బీహార్ నుంచి 1, పంజాబ్ నుంచి 1, కర్ణాటక నుంచి 1, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, హర్యానా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఒక్కొక్కరిగా మృతి చెందడం జరిగింది. వీరందరినీ కూడా కాసేపటి క్రితమే కువైట్ నుంచి భారత వాయుసేన విమానంలో ప్రత్యేక విమానంలో నేరుగా వారందరినీ కొచ్చి ఎయిర్పోర్ట్కు తీసుకురావడం జరిగింది. కొచ్చి ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రులు సురేష్ గోపి కావచ్చు, అదేవిధంగా మురళీధరన్ కావచ్చు, కేరళ సీఎం పినరాయి విజయన్ సైతం వీరంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. వారంతా కూడా వాయుసేన విమానం కాసేపటి క్రితం కొచ్చి చేరుకుంది. వారందరికీ సంబంధించి ప్రధానంగా అత్యధికంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 23 మంది వలస కార్మికులు ఉన్నారు. వారి జీవితాలు అగ్నికి ఆహుతాయి. వారందరినీ కూడా అక్కడ తీసుకొస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఎయిర్పోర్ట్ బయట అరణ్య రోదనలు వినిపిస్తున్నారు. వారంతా కూడా తమ వారి చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కి వచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల మృతదేహాలను తరలించేందుకు ఇప్పటికే కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఘటన జరిగిన రోజు వెంటనే భారత రాయబారి కార్యాలయం నేరుగా వెళ్ళి అక్కడ కువైట్లో ఉన్న ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఎందుకు మంటలు వ్యాపించాయనే దానిపైన కూడా కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైతే లేబర్స్ని ఇండియా నుంచి తీసుకెళ్లారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కువైట్ ప్రభుత్వం చెబుతుంది. ప్రధానంగా మరోవైపు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా చనిపోయారో వారి యొక్క మృతదేహాలను కూడా ఆ రాష్ట్రాలకు చేర్చేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయంలో 3 మృతి చెందడం జరిగింది. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కొచ్చి నుంచి నేరుగా వారిని ఆంధ్రప్రదేశ్ తరలించబోతున్నారు. ఒక్కొక్కరిగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10 రాష్ట్రాల పైన ఉన్న వారంతా కూడా మృతదేహాలు ఉన్నాయి. వారన్నింటినీ కూడా వారి స్వగృహాలకు సాయంత్రానికిలోగా చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఇక కొచ్చికి చేరుకున్న 45 మృతదేహాలతో ఇప్పటికే ప్రత్యేక విమానం అయితే కొచ్చి చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా వారి యొక్క స్వగ్రామాలకు పంపించేందుకు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.